ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోబు 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? ఎలీఫజు మాట్లాడుతున్నాడు. అప్పుడు తేమాను వాడైన ఎలీఫజు జవాబు ఇచ్చాడు, నీతో ఎవరైనా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే అది నిన్ను కలవరపెడుతుందా? నేను మాట్లాడాల్సి ఉంది. యోబు, ఎంతో మంది మనుషులకు నీవు ఉపదేశాన్ని చేశావు. బలహీన హస్తాలకు నీవు బలం ఇచ్చావు. త్రొట్టిల్లిన మనుషులకు నీ మాటల ఆదరణ కలిగించాయి. బలహీనమైన మోకాలను నీవు బలపరిచావు. కానీ ఇప్పుడు నీకు కష్టం వస్తే నీవు అధైర్యపడుతున్నావు. కష్టం నిన్ను దెబ్బతీస్తే నీవు తల్లడిల్లిపోయావు. నీవు దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన పట్ల నమ్మకంగా ఉన్నావు కనుక నీవు నీ విశ్వాస్యతను నమ్ముకోవాలి. నీవు నిర్దోషివి కనుక అదే నీకు నిరీక్షణగా ఉండునుగాక. యోబు, ఇప్పుడు దీని గురించి ఆలోచించు. నిర్దోషి అయిన మనిషి ఎవరు ఎన్నడూ నాశనం చేయబడలేదు. మంచి మనుషులు ఎన్నడూ నాశనం చేయబడలేదు. కీడు కష్టం ప్రారంభించే మనుషులను నేను గమనించాను. వారికి కూడా అవే సంభవిస్తాయి. దేవుని శ్వాస ఆ మనుషులను చంపివేస్తుంది. దేవుని కోపం వారిని నాశనం చేస్తుంది. దుర్మార్గులు సింహాల వలె గర్జించి గుర్రు పెడతారు. కానీ దేవుడు దుర్మార్గులను నోరు మూయిస్తాడు మరియు దేవుడు వారి పళ్ళు విరగగొడతాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.